హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. సో ఏపీలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థ అయినటువంటి సెసి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వాక్ అండ్ ఇంటర్వ్యూలో టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని వాళ్ళు వాక్ అండ్ ఇంటర్వ్యూ కోసం 26, 27, 28, 29 మార్చిన అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, సో ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోగలరు. ఓకేనా? సో ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఓకేనా, వాక్ ఇన్ ఇంటర్వ్యూ 26, 27, 28, 29 మార్చిన. సో బిట్వీన్ ద టైం 9 to 4 PM అండి. సో టైం అనేది 9 to 4 PM గుర్తుపెట్టుకోవాలి. సో టైమింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది 9 to 4 PM. సో ఎట్ సెసి క్యాంపస్, జేఎన్ రోడ్, రాజమహేంద్రవరం. ఎట్ సెసి క్యాంపస్, జేఎన్ రోడ్, రాజమహేంద్రవరం అటువంటి లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఎలా ఉంది ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? ముందుగా సీనియర్ లెక్చర్స్ చూద్దాం. ఎస్ఎల్స్ క్వాలిఫికేషన్స్ అండి. మనం పీజీ, బీఈడి, బీటెక్, ఎంటెక్ ఉంటే సరిపోతుంది. సో సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవ్వడం జరిగిందండి. సబ్జెక్టు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసరికి 18 lakhs per annum ప్లస్ దట్ మీన్స్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసరికి 18 lakhs per annum to 50 lakhs per annum అండి. సో 18 లక్షల నుంచి 50 లక్షల దాకా ఉంటుంది. సో ఎస్ఎల్స్ మీరు ఎంత టీచ్ చేయాలనుకుంటే టు టీచ్ జేఈ అడ్వాన్స్డ్, మెయి అండ్ నీట్ అండి. సో జేఈ అడ్వాన్స్ అదేవిధంగా నీట్కి మీరు బోధించాల్సి ఉంటుంది. అదేవిధంగా జేఎల్స్ అండి, జూనియర్ లెక్చర్ టు టీచ్ ఐపీఈ యాజ్ వెల్ యాజ్ సిబిఎస్ఈ 11th, 12th, జేఈ మెయిన్స్, నీట్ అండ్ ఎంసెట్ ఫ్యాకల్టీ అండి. సో వీళ్ళలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్. సో వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ పీజీ అండ్ బీఈడి ఉండాలి, ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్. సో వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసరికి 4.8 lakhs per annum to 16 lakhs అండి, 16 లక్షలు. నెక్స్ట్ స్కూల్ ఐఐటి ఫౌండేషన్ టీచర్స్ టు టీచ్ ద క్లాసెస్ ఫ్రమ్ 6th to 10th క్లాస్ అండి. సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ పీజీ అండ్ బీఈడి, బీటెక్ ఆర్ ఎంటెక్. సో వీళ్ళ శాలరీ వచ్చేసరికి 6 lakhs per annum to 14 lakhs per annum. ఓకే. నెక్స్ట్ సిబిఎస్ఈ స్టేట్ హై స్కూల్ టీచర్స్. సో వీళ్ళు కూడా టీచర్స్ క్లాసెస్ ఫ్రమ్ ద 6th to 10th క్లాస్ అండి. ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయంట. సో వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ పీజీ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి అండ్ డిఈడి ఆల్సో. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసరికి 3.6 LPA to 7 lakhs to LPA. సో lakhs per annum. సో నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ లెక్చర్స్కి అయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ పీజీ ఉండాల్సింది. సో వీళ్ళ యొక్క శాలరీ 3.6 to 7.2. అది ఇంకా ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఎల్కేజీ నుంచి 5th క్లాస్ అండి, ఆల్ సబ్జెక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళ కూడా క్వాలిఫికేషన్ పీజీ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి అండ్ డిఈడి ఉండాలి. సో వీళ్ళ యొక్క శాలరీ వస్తుంది 16,000 నుంచి 30,000 పర్ మంత్లీ గుర్తుపెట్టుకోండి. సో మ్యూజిక్ టీచర్సు, డ్రైవింగ్ టీచర్సు, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్సు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, వెల్నెస్ టీచర్సు, ల్యాబ్ అసిస్టెంట్స్, లైబ్రేరియన్స్, అదేవిధంగా పీటీఎస్. సో వీళ్ళ పక్కన క్వాలిఫికేషన్ కూడా మీరు చూడవచ్చు. డ్రాయింగ్ టీచర్స్కి డిఈడి ఇన్ డ్రాయింగ్ ఉండొచ్చు, లేదా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్కి డిఈడి, బీఈడి క్రాఫ్ట్ వర్కింగ్ ఉండాలి. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ అయితే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అదేవిధంగా వెల్నెస్ సెంటర్లో పీజీ ఇన్ సైకాలజీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్స్ అయితే బీఎస్సీ లేదా ఆర్ ఎంఎస్సీ చేసి ఉండాలి ల్యాబ్ అసిస్టెంట్. అదేవిధంగా లైబ్రరీకి బ్యాచులర్ ఆఫ్ లైఫ్ సైన్స్ అండి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి ఉండాలి. లేదా నెక్స్ట్ పీఈటీకి మేల్ అండ్ ఫీమేల్ డిపీడీ ఆర్ బీపీడీ కానీ ఎంపీడీ అని చేసి ఉండాలి. సో వీళ్ళ యొక్క శాలరీ మీరు చూస్తున్నారుగా 20 నుంచి 28,000 పర్ మంత్లీ ఉంటుంది. అదేవిధంగా లైబ్రరీకి, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్కి, పీఈటీ వాళ్ళకి 15,000 నుంచి 24,000 పర్ మంత్లీ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో మెయిన్గా గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అదేవిధంగా అంటే సీరియల్ అక్కడ ఇంగ్లీష్ స్కిల్స్ రిక్వైర్డ్ అంటే సీరియల్ నెంబర్ 1 to 6 అండి. 1, 2, 3, 4, 5, 6 అంటే టీచర్స్ వరకు, అంటే ఎక్సెప్ట్ 7th కాలం నుంచి 14th కాలం వరకు వదిలేసి 1 to 6 సీరియల్ నెంబర్స్ ఉన్నటువంటి పోస్టర్స్కి ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 48 years, అటెండ్ విత్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, అటెండ్ విత్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, మీ సర్టిఫికేట్స్ తీసుకొని జిరాక్స్ తీసుకొని వెళ్ళవచ్చు. అదేవిధంగా 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకొని వెళ్ళాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు.
సో 8819350123 95532000007. సో ఈ నెంబర్స్ మీరు కాల్ చేయవచ్చు, కాంటాక్ట్ చేయవచ్చు. ఓకేనా. సో మీరు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా, ఎస్ఎల్స్, జేఎల్స్, అదేవిధంగా స్కూల్ ఐటీ ఫౌండేషన్ టీచర్స్, స్టేట్ హై స్కూల్ టీచర్స్, డిగ్రీ లెక్చర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్, మ్యూజిక్ టీచర్స్, డ్రాయింగ్ టీచర్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్. సో మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీరు చూస్ చేసుకోండి. ఓకేనా. కాబట్టి ఇంటర్వ్యూ అనేది 26, 27, 28, 29 కాబట్టి సో వీళ్ళంత త్వరగా మీరు అటెండ్ అయితే బాగుంటుంది. ఓకేనా. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.